హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మేము చేతులు చూసారు కదా, ప్లేట్ పానీపూరి ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఇంత ఈజీగా, హెల్దీగా, హైజీనిక్గా ఇంట్లోనే ఇంత టేస్టీగా పానీపూరి ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎవ్వరూ బయటకెళ్ళి తినరేమో అనిపిస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో బఠానీని మార్నింగే సోక్ చేసి పెట్టానండి. మినిమం 6 to 8 hours సోక్ చేయాలన్నమాట. ఇలా తీసుకున్న బఠానీ మొత్తాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. దీనికోసం బఠానీ మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. అందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల పానీ కోసం కొంచెం చింతపండు నానబెట్టుకుందాం. చూసారు కదా, చాలా చిన్న అమౌంట్, ఇంత నానబెట్టుకుందాం. ఈ లోపల పుదీనా నేను ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి టిష్యూలో పెట్టి మరీ పెట్టాను బాక్స్లో. అయినా సరే ఎండిపోయింది. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అస్సలు లీఫీ వెజిటబుల్స్ దొరకట్లేదు. క్లీన్ చేసిన పుదీనాని మళ్ళీ సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఎండిపోయినాయి, కొన్ని పండిపోయినాయి. అందులోంచి మంచి ఆకుల్ని మాత్రం సపరేట్ చేసి తీసుకుంటూ ఉన్నాము. నా పక్కన కనిపిస్తుంది ఎవరు అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ దీపు అనమాట. ఇక చూడండి, మై లిటిల్ హెల్పర్ పున్ను, దీపు వాళ్ళ కొడుకు. నేను హెల్ప్ చేస్తాను అనేసి వచ్చాడు. పాపం వాడికి అందట్లేదు. స్టూల్ ఎక్కి మరీ హెల్ప్ చేస్తున్నాడు. మంచిగా ఆకులు ఏరుతూ ఉన్నాడు అనమాట. చిన్న పిల్లలు ఇలా చిన్నగా క్యూట్గా హెల్ప్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. చూడండి, ఈ పుదీనా ఆకులు నేను ఒక గుప్పెడు తీసుకున్నాను అనమాట. వీటిని నీట్గా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అలాగే కొత్తిమీర ఒక 1/2 కట్ట అండి, సగం కట్ట అంటే చూసారు కదా క్వాంటిటీ. ఇంత నీట్గా క్లీన్ చేసి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనం పానీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బౌల్లోకి మొత్తాన్ని స్ట్రైన్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా జ్యూస్ తీసేసుకుందాం. యాక్చువల్లీ స్ట్రెయిన్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి ఇలా వడకట్టేస్తే ఏంటంటే వాటర్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి, అంతే. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కావాలంటే వాటర్ యాడ్ చేసి కూడా మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ లోపల బఠానీ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. విజిల్స్ వస్తూ ఉన్నాయి కదా. చూడండి, ఈ పుదీనా, కొత్తిమీర జ్యూస్లోకి ఒక 2 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ లోపల మన దీపు ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది. నేను చింతపండు నానబెట్టి పెట్టాను కదా, సో ఆ చింతపండుని జ్యూస్ తీస్తున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీపు చాలా ఫాస్ట్గా కట్ చేస్తుంది ఆనియన్స్ అయితే. చూడండి, జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం పానీలోకి. ఇవి చూడండి, హాయ్ అని చేత్తో చెప్తున్నాడు, నోటితో చెప్పరా అంటే మాత్రం చెప్పట్లేదు. ఊరికే అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పానీలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, ఒక ఫుల్ టీ స్పూన్ ధనియా పౌడర్, మెయిన్గా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇదైతే మెయిన్ అండి. ఇవన్నీ వేసి ఒక్కసారి అలా కలుపుదాం. దీపు ఆనియన్స్ కట్ చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇంకొంచెం సన్నగా ఉంటే బాగుండు అంటే చాప్ చేస్తుంది అనమాట. చూడండి, ఈ మసాలాలన్నీ ఒక్క మిక్స్ అలా ఇచ్చేయండి. ఇందులోకి ఒక చిన్న లెమన్ని కూడా స్క్వీజ్ చేసేయాలి. మనం చింతపండు అయితే చాలా తక్కువే తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. అంతే. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా అటు ఇటు అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మనది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. ఇప్పుడు నైస్. ఏంటి సీరియస్గా చూస్తుందా అనుకుంటున్నారా? ఎదురుగ్గా మా ఆయన కూర్చొని ఏదో కామెంట్ చేస్తున్నాడండి, అందుకే అలా చూడాల్సి వచ్చింది, అంతే. పానీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. చూడండి, హైజీనిక్గా మనం ఇంట్లో ఎంత 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకున్నాము కదా. మనం పానీ ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ అవి కట్ చేసుకునే లోపలే బఠానీ చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఒక్కసారి ఇలా కుక్ అవ్వగానే ఈ పీల్ మొత్తం, పొట్టు ఉంటుంది కదా, మొత్తం పైకి వచ్చేస్తుంది. దీన్ని చూడండి ఎంత బాగా మ్యాష్ అయిపోయింది కదా. కాలుతుందండి, మీకు చూపిద్దామని పట్టేసుకున్నాను, కానీ నార్మల్గా అంత వేడి పట్టుకొని నేను. చూడండి,
ఈ లోపల ఒక టొమాటో కూడా కట్ చేస్తుంది. ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద సైజ్ టొమాటోనే కట్ చేస్తున్నాం అనమాట. ఆనియన్ కూడా ఒక పెద్ద సైజ్ ఆనియన్ చాట్లోకి యూస్ చేసేది. 2 చేతులతో పని చేస్తున్నాను. అవును మరి చూడండి, 2 చేతులతో పని చేస్తున్నాను. 2 స్టవ్ల మీద 2 ప్యాన్లు పెట్టేశాను. ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాం పూరి ఫ్రై చేసుకోవడానికి. సైమల్టేనియస్గా చేసుకోవచ్చు. ఇలా ఫ్రెండ్స్తో కలిసి చేసుకుంటుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. ఇంకొక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని మనం పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసిన తురుము తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ అయితే రానక్కర్లేదండి, జస్ట్ పింకిష్ వస్తే సరిపోతుంది. ఇందులోకి మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, త్వరగా ఫ్రై అయిపోతాయి కదా. నేను ఇక్కడ పూరి ఆయిల్ వేడెక్కిందా లేదనేసి పూరి ఫ్రై చేయడానికి చూస్తూ ఉన్నాను అనమాట. ఒక్కటి వేసి చూస్తున్నాను, మంచిగానే వస్తుంది, కానీ ఇంకొంచెం వేడైతే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అలా కలుపుకోవాలి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాం. చూడండి, పూరి వేస్తే కొన్ని అయితే మంచిగా పొంగుతున్నాయి, కొన్ని అస్సలు పొంగట్లేదు. పూరి తీసుకొని చాలా రోజులు అయిపోయింది, అంటే కొంచెం మెత్తగా ఉన్నాయేమో మేబీ, దానివల్ల అనుకుంటా. టొమాటో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, పెద్ద సైజ్ టొమాటో, దీన్ని ఆనియన్స్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. మూత పెట్టించేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. చూసారా, ఈ పూరి మనకి పొంగలేదు కదా, దానికోసం మన దీపు ఒక టిప్ చెప్పిందనమాట. కొంచెం వేడి చేసి ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అనేసి ట్రై చేద్దామనేసి చూస్తున్నాము. తనకి ఎవరో చెప్పారంట, తను మనకి చెప్పింది, చూద్దాం. చూడండి, ఈ లోపల మన బఠానీని ఒకసారి అలా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుందాం. చక్కగా మ్యాష్ అయిపోయింది. కొన్ని అలా ఉంటే అలా వదిలేద్దాం. అక్కడక్కడ బఠానీ తగులుతూ ఉండాలి, ఇలా మెత్తగా కూడా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. టొమాటో కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బఠానీ మొత్తాన్ని ఈ ఆనియన్ టొమాటో మిశ్రమంలోకి వేసేసుకోవాలి. చూడండి, మొత్తం అలా వేసుకొని ఈ ఆనియన్ టొమాటో మొత్తం బఠానీలోకి అలా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ లోపల ఈ కుక్కర్లో కూడా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి తీసుకొచ్చేసి ఇందులో పోసేసుకుందాం. అంటే ఈ బఠానీ మొత్తం అడుగున ఉండిపోయింది కదా, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో అందుకే కుక్కర్లోనే వేసి తిప్పి తీసుకొచ్చాను. అస్సలు వేస్ట్ పోనిచ్చే ముచ్చటే లేదు. చూడండి, అలా చక్కగా కలిపేయాలి. కన్సిస్టెన్సీ గమనించారా? మరీ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు అనమాట, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ చూసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోండి, అండ్ మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి అలా కలుపుదాం. చాట్ చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది కదా. ఒకవేళ మీరు లేట్గా తినాలనుకోండి, గట్టిగా అయిపోయిందా, మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలిపితే సరిపోతుంది, బాగానే ఉంటుంది, అస్సలు ఏం టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. చూడండి, మసాలాలన్నీ అలా కలిసిపోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి కారం ఇందాక నేను 1/2 టీ స్పూనే వేసాను, సరిపోలేదన్నమాట. సో ఇంకో 1/2 టీ స్పూన్ ఇప్పుడు యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా లాస్ట్లో. చూడండి, పూరి ట్రిక్ బాగానే పనిచేసింది, మనకి మంచిగా పొంగుతున్నాయి. ఒకవైపు దీపు పూరి ఫ్రై చేస్తూ ఉంది, నేను చాట్ చేస్తూ ఉన్నాను అనమాట. గరం మసాలా కూడా వేసాం కదా, ఒక 3-4 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసిపోయాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఆపేయడమే. మేమైతే తినడానికి రెడీ అయిపోయాం. అసలు మా పున్ను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి స్టైల్ చూడండి, జస్ట్ ఆ పూరీలో కొంచెం వాటర్ మాత్రమే వేసుకొని తింటున్నాడు అనమాట. అసలు బఠానీ అవసరం లేదంట, పానీయే ఇష్టం అని చెప్తున్నాడు.
నేను దీపు పూరికి కొంచెం హోల్స్ చేస్తున్నాం, తినడం ఈజీ అయిపోద్ది కదా అనేసి అన్నిటికీ చేసి పెడదామనేసి చేస్తూ ఉన్నాము. కిషోర్ అయితే అలా చూస్తూ ఉండలేడబ్బా, అసలు మంచిగా హెల్ప్ చేయాలనుకుంటాడు. సో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అన్నీ ఇట్లా ఇవ్వండి నేను కూడా చేస్తానని చెప్తున్నాడు. చూడండి, మేము హోల్స్ చేసి పెట్టిన పూరీల్లోకి మసాలా మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కిషోర్కి ఒక హాఫ్ పూరి వరకు ఇలా మసాలా వేసుకొని అందులోనే పానీ వేసుకొని కొంచెం ఆనియన్ కొంచెం సేవ్ వేసుకొని తింటే ఆహా, నోట్లో బ్లాస్ట్ అయ్యి అంటారు కదా, అలాగే ఉంటుంది. వేడి వేడిగా చాట్, చల్లగా వాటర్. చూడండి, అన్నయ్య తీసుకుంటుంటే కూడా వద్దంటున్నాడు కిషోర్. ఆనియన్స్ అన్నీ వేయాలన్నమాట, పర్ఫెక్ట్గా చేయాలి అంటాడు. అలా తీసుకొని వాళ్ళిద్దరే తింటున్నారు అనమాట. ఫస్ట్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంది పానీపూరి. బయటకు వెళ్ళి ఏం తింటాను చెప్పండి, ఇలా సరదాగా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలా కూర్చొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. అదిరిపోయింది టేస్ట్ అయితే. బాగుంది టేస్ట్. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కిషోర్ వచ్చేసి సరే నేను సర్వ్ చేస్తాను రండి మీ ఇద్దరికి అని చెప్తున్నాడు. సరే ఓన్లీ అని సర్వ్ చేస్తుంటే మేము చూడండి ఎంత మాత్రం పానీపూరి చేసి పెడితే చూడండి, ప్యాజ్ దాలో భయ్యా అంటుంది, మొగుడిని భయ్యా చేస్తుంది. ఏమన్నా అంటే అలవాటు, పానీపూరి చేసేటప్పుడు అలాగే భయ్యా ప్యాజ్ అంటే బాగుంటుంది. భయ్యా एक మసాలా పూరి, యాక్చువల్లీ స్వీట్ పూరి ఏం లేదు, జస్ట్ ఏదో సరదాగా అన్నాను. తను కూడా ఏదో పెడుతున్నాడు అనమాట పానీపూరి వల్లగానే. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట మేము. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.